కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపచేత మరలా ఆయన సన్నిధిలో సంతోషించే గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం. గడిచిన కొన్ని వారాలుగా మనము ఒకరికి ఒకరు అనేక అంశంతో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క ఒకరికి ఒకరు అనే అంశం ద్వారా అనేకమైన విలువైన సత్యాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. యాజ్ ఏ దైవ సేవకుడిగా బై ప్రిపేరింగ్ మై సెల్ఫ్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. నేను చాలా ఎక్కువగా నేర్చుకున్నాను. ఎందుకంటే మనం నేర్చుకోవడంతో పాటు మన జీవితానికి అన్వయించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనము అన్వయించుకుంటామో మన జీవితంలో సరి చేసుకున్నట్టు అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. దేవుని స్తోత్రం. మన జీవితంలో చాలా పరిస్థితులను క్లిష్టంగా మార్చుకోవడానికి మన మైండ్ సెట్ చాలా ప్రాబ్లం. చాలా పరిస్థితులు మనం ఏం చేస్తామంటే చాలా సులువుగా పరిష్కరించుకునే ఎన్నో సమస్యల్ని చాలా క్లిష్టంగా చేసేసుకుంటాం మనం. దానికి కారణం ఏంటి తెలుసా? మన మైండ్ సెట్. అంటే చాలా విషయాల్లో మనం అడ్జస్ట్ కాలేం. మనం చాలా సందర్భాల్లో మనం కాంప్రమైజ్ కాలేం. మనం ఇక్కడ నువ్వు కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఒకవేళ నీ జీవితం ఏమీ కూడా తగ్గిపోదు. దేవుని దృష్టిలో పెట్టుకుని అన్ని విషయాలు కూడా నువ్వు తగ్గించుకునే వారు ఉండాలి. ఎప్పుడైతే నీ మనస్తత్వాన్ని కొన్ని సందర్భాల్లో మనం ఒక అడుగు వెనక్కి వేసి మనం ఆలోచించినట్లయితే ఎన్నో సమస్యల్ని మనమే ముందుంటాం, విజువల్గా ఉంటాం. మన జీవితంలో ఎన్నో పరిస్థితులను గెలవచ్చండి. చాలా పరిస్థితులు మనం ఓడిపోవడానికి, చాలా పరిస్థితుల్ని క్లిష్టంగా చేసుకోవడానికి మన యొక్క మనస్తత్వమే కారణం అనేది మనందరం తెలుసుకోవాలి. నా జీవితంలో అయితే దేవుని కృపను బట్టి దేవుడు నేర్పించిన నేను అనేకమైన పాఠముల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుని ఈ విశ్వాస యాత్రలో, సేవా పరిచయలో ఎన్నో విషయాల్లో నేను విజయుడిగా ముందుకు వెళ్ళడానికి దేవుని కృప నాకు చూపించడానికి ఏమాత్రం కూడా సందేహము లేనేలేదు. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశము ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. పీస్ విత్ ఎవ్రీవన్. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడి. ఈ సమాధానంగా ఉండుడి అనేది ఇట్ అప్లైస్ టు మన జీవితానికి, మనతో, మన కుటుంబంతో, మన వర్క్ ప్లేస్లో అన్ని విషయాల్లో కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడైతే మనం హారిజంటల్గా అంటే ఈ లోక సంబంధంగా మనం అందరితో సమాధానంగా ఉంటామో దేవునితో కూడా సమాధానంగా ఉండగలం. మనం అది గమనించాలి. వెర్టికల్గా మన అందరితో సమాధానంగా ఉండే మనస్తత్వం మనకు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం దేవునితో సమాధానంగా ఉన్నాము, దేవుని సమాధానం మనం పొందుకుంటాం. అంతే కదా? ఇక్కడ నువ్వు సమాధానం పడకుండా దేవుని దగ్గర సమాధానం పొందుకోవాలంటే అది ఎలా సాధ్యం? అది సాధ్యము కానే కాదు. మన ఆత్మీయ జీవితంలో కూడా మన అందరితో కూడా సమాధానంగా ఉండడం ప్రయత్నము చేయాలి. పాస్టర్ గారు మీరు చెప్తున్నారు, వాక్యం చెప్తుంది, ప్రాక్టికల్గా కష్టమేనండి. కష్టమే. బట్ వీ నీడ్ టు లెర్న్. నేర్చుకోవాలి. వీ నీడ్ టు ప్రాక్టీస్. మన విశ్వాస జీవితంలో దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఖచ్చితంగా సాధన చేయాలి. సాధన చేస్తే ఖచ్చితంగా దాన్ని మనము సాధించగలమనే విషయం గమనించాలి. ఎన్నో పరిస్థితులు కూడా మనం ముందుకు వెళ్తుంటాము. అయితే ఈ సమాధాన పడడంలో చాలా సందర్భాల్లో మనం ఫెయిల్ అవుతూ వస్తున్నాం. ఆ ఫెయిల్ అవుతూ వస్తున్న విషయం వల్ల ఎన్నో విషయాల్లో మనం క్లిష్టంగా మనం చేసుకున్నాం. ఈరోజు మనం చదవబోతు ఈ యొక్క వాక్య సందర్భాన్ని ఒకసారి మనం చూసినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 21 వచనాలు మనం చూసినప్పుడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ. చూసారా? చాలామంది దేర్ ఆర్ పీపుల్, మనం చాలామంది అనేక రీతిలుగా హింసిస్తుంటారు, అనేక రీతిలుగా బాధ పెడుతుంటారు. మాటల ద్వారా బాధ పెడుతుంటారు, కొన్ని చేష్టల ద్వారా కూడా బాధ పెడుతుంటారు కదా. కొన్ని చేష్టల ద్వారా కూడా బాధ పెడుతుంటారు. బట్ స్టిల్ నువ్వు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, నువ్వు అలా రెస్పాండ్ కాకూడదు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. నువ్వు చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు లోకంలో ఉన్నవాళ్ళ వెళ్ళి నువ్వు రెస్పాండ్ కాకూడదు. వాళ్ళు దూషించారు కదే నువ్వు దూషించడం కాదు. వాళ్ళు నీ మీద ఏదైనా కీడు చేశారని కీడు చేయడము కాదు.
కాబట్టి వారిని హింసించారని చెప్పి వారిని నువ్వు ఎప్పుడు కూడా హింసించవద్దు. అదేవిధంగా చదవండమ్మా. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. చాలా సంఘముగా ఉంటున్నప్పుడు మనము సంఘములో బాధలు ఉన్నవారిని కూడా మనం పట్టించుకోవాలి. బాధలు ఉన్నవారిని మనం చాలా సందర్భాల్లో సంతోషాల్లో పట్టించుకోవడానికి ఇష్టపడతాం, సంతోషాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడతాం. బర్త్డే పిలిస్తే మనం వెళ్తాం సంతోషంగా. ఒకవేళ బాధలు ఉన్నప్పుడు పరామర్శించడానికి మనసు రాదు కొన్ని సందర్భాల్లో కదా, మన సమయం ఇవ్వాలి. కానీ మరి సంతోషంగా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, అంటే సంతోషాల్లో పాలు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. అంటే సంతోషించేవాడితో సంతోషించడి, అది కూడా ఉంది. సంతోషించేవారితో సంతోషించడి, ఏడ్చేవారితో కూడా ఏడవాలి. అదే సంఘము. అందుకే మనం ఒకరికొకరు మనము ఒకరిగా మన దేవుని సంఘంగా మనం కలిసి ఉండాలి. కాబట్టి సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చే వారితో కూడా మనము ఏడవాలి. అయితే ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండేది. వాట్ ఇట్ మీన్స్? ఒకరితో ఒకడు సేమ్ మైండ్ అని ఉంది అక్కడ. ఇంగ్లీష్లో ఏముంటుంది? సేమ్ మైండ్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే డోంట్ షో ఎనీ పార్షియాలిటీ టువర్డ్స్ అదర్స్. మనం చాలా సందర్భాల్లో మనలో చాలా పార్షియాలిటీస్ ఉంటాయి. కొన్ని మన మైండ్లో ఎలా ఉంటాయంటే కొన్ని రిజర్వేషన్స్ ఉంటుంటాయి మనకి. ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా మనం చాలా సందర్భాల్లో ట్రీట్ చేస్తుంటాం. ఇక్కడ సంఘంగా ఉన్న మనందరం కూడా దేవుని దృష్టిలో ఒకటేగా, ఒక శరీరంలో ఒక భాగమేగా. మనందరం కూడా ఒక భాగం ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మనందరం ఒకటిగా ఉన్నప్పుడు ధనవంతులు పేదవాళ్ళు ఏమీ లేదే, చదువుకున్నవారు చదువు లేనివారు, లేదా తలాంతులు కలిగిన వారు తలాంతులు లేనివారు, అందంగా ఉన్నవారు అందంగా లేనివారు, ఇవేమీ కూడా దేవుని దగ్గర ఏమి ఉండవు. దేవుడు అందరినీ ఒక రీతిగా చూస్తుంటాడు. మనం కూడా దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు డోంట్ షో ఎనీ పార్షియాలిటీ. ఏ విషయంలో కూడా ఎటువంటి మనము పక్షపాతం మనము చూపించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చూసినప్పుడు మరి రోమాపత్రిక 15వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, మీరు ఏకభావం గలవారే ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరుచు నిమిత్తము, చాలమ్మా, దేవుణ్ణి మహిమపరుచు నిమిత్తము మనందరం కూడా మరి ఏకగ్రీవంగా ఒకరితో ఒకరు మనము మనస్సును కలిగి ఉన్నవారుగా ఉండాలి. ఏమాత్రం కూడా పక్షపాతం చూపించకూడదు. అదేవిధంగా 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 21. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంలోనైనను ఏమీ చేయక, ఏమీ చేయదు, విరోధ బుద్ధి చేతనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయకూడదంట. అంటే మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వీ డూ సంథింగ్ సమ్ ఇంటెన్షన్లీ. మనం పైకి చెప్పం, మన మైండ్లో ఒకటి ఉంటుందన్నమాట. ఒకళ్ళ మీద మనం కొద్దిగా వేరుగా ప్రవర్తించడం, లేకపోతే వాళ్ళని ఇల్ ట్రీట్ చేయడం, అవి ఏం చేస్తున్నాడు మన మనసులో పెట్టుకుంటాం పట్టుకొని. అవి పెట్టుకుని అటు రీతిగా మనం ప్రవర్తిస్తుంటాం. అంటే మైండ్లో విరోధ భావం ఉందన్నమాట. వారి మీద విరోధ భావం ఉండి అటు రీతిగా ప్రవర్తించడం అన్నమాట. వాళ్ళు చెప్పరు, కానీ వాళ్ళ పనులన్నీ చేసుకెళ్ళిపోతూ ఉంటారు, మాటలంటుంటారు, లేకపోతే కొన్ని కార్యాలు చేస్తుంటారు వాళ్ళని బాధ పెట్టే రీతిలో. ఆ విధంగా వారు ఎందుకు చేస్తున్నారంటే వారి మీద విరోధమైన బుద్ధి ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, విరోధ బుద్ధితో ఏమీ కూడా మీరు చేయవద్దు, అదేవిధంగా పక్షపాతంతో కూడా ఏమీ చేయవద్దు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఏమాత్రం కూడా పక్షపాతం వద్దు, విరోధ బుద్ధి అసలే వద్దు. మాటలంటాం అలా ఇప్పుడు వద్దు. ఈరోజు మీ సంఘములైనా మీ వర్క్ ప్లేస్లో అయినా సరే, అది ఎక్కడైనా సరే ఇటువంటి మనస్తత్వాన్ని ఉన్నట్లయితే మార్చుకోవాలి. అటువంటి మనస్తత్వం మనలో ఉన్నట్లయితే మనము మార్చుకోవాలి. కాబట్టి మనం పక్షపాత ధోరణి అనేది మనం ఎవరికి కూడా చూపించకూడదు. అదేవిధంగా రెండవదిగా చూసినప్పుడు అక్కడ ఆ మాటలో రోమపత్రిక, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి అందే ఆసక్తిలే ఉండాలి. రెండోదిగా మనం చూసినప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం హెచ్చించుకోవడం ప్రయత్నం చేస్తాం. చాలా విషయాల్లో మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఎప్పుడు హెచ్చించుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. చాలా సందర్భాల్లో
చాలా విషయాల్లో మనం హెచ్చించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నము చేయకూడదు. కొన్ని సందర్భాల్లో చాలామంది ఫ్లాటర్ చేస్తుంటారు, అంటే మనల్ని బాగా పొగుడుతుంటారు. పొగుడుతున్నా కూడా మీరు హెచ్చించుకోవద్దు. ఎందుకంటే మనం ఎలా ఉండాలంటే వీ నీడ్ టు ప్లీజ్ గాడ్, రాదర్ దెన్ పీపుల్. చాలా సందర్భాల్లో మనుషులు ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం, అది ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే పౌలు భక్తుడు తన పరిచర్యలో తను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నేను మనుషులను సంతోషపెట్టినట్టయితే మనుషుని దాసుని, మనుషునికి దాసుని, లేదు నేను దేవుణ్ణి సంతోషపెట్టేవాడిని, క్రీస్తుకి నేను దాసుని అని చెప్తున్నాను. ఇక్కడున్న మనందరం కూడా మనం ఏ విషయాలు కూడా హెచ్చించుకోవద్దు. ఒకవేళ కొన్ని మన పొజిషన్ అయి ఉండొచ్చు, మనకి లేకపోతే మన క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, లేకపోతే మనకు డబ్బు ఉండొచ్చు, లేకపోతే మనకి ఏమైనా కొన్ని క్రెడెన్షియల్స్ లేకపోతే టాలెంట్స్ ఏదైనా ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనం ఉంటున్న మనము, దేవుని బిడలుగా జీవిస్తున్న మనము ఇక్కడే కాదండి, ఎక్కడైనా సరే తగ్గించుకునే మనసు ఉండాలి. ఎంతోమంది గొప్ప వ్యక్తులు మనం చూసినప్పుడు చాలా హంబుల్గా ఉంటుంటారు. అంటే నాకు సెక్యులర్ పర్సనే చెప్తున్నాను, సచిన్ టెండూల్కర్ మనం చూసినప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ దట్ హీఈస్ వెరీ హంబుల్ పర్సన్. ద్రావిడ్ క్యాప్టెన్గా చేశాడు, కోచ్గా కూడా చేశాడు. వీళ్ళందరూ పీపుల్ మనం చూసినప్పుడు వాళ్ళ పర్సనాలిటీస్ మనం చూసినప్పుడు దే ఆర్ సెక్యులర్ పీపుల్, బట్ స్టిల్ వాళ్ళ కెరియర్లో కానీ ఉన్నతమైన స్థితిలో వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ యాటిట్యూడ్స్ మాట, వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే చాలా హంబుల్గా ఉండడం మాట. అంటే మన జీవితంలో కూడా అటువంటి హ్యూమిలిటీ అనేది నేర్చుకోవాలి. మనం తగ్గించుకునే మనస్తత్వం మనం నేర్చుకున్నప్పుడు జీవితంలో ఎన్నో స్థితిగతుల్లో మనం సక్సెస్ని సాధిస్తాం ఖచ్చితంగా. కాబట్టి మనం తగ్గించుకోవాలి, కొన్ని సందర్భాల్లో ఓర్చుకోవాలి. అంటే తగ్గించుకోవడం అంటే ఓర్చుకోవడం కూడాను, ఓపిక కావాలి. ఇన్నిమీడియట్ తొందరపాటు మనకు ఉండకూడదు. ఎన్నో విషయాల్లో ఓర్పుతో, సహనంతో, దీర్ఘశాంతంతో ముందుకు వెళ్తున్నప్పుడు చాలా విషయాల్లో మన సక్సెస్ని మనం సాధించగలం. కాబట్టి మనం హెచ్చువాటి విషయంలో ఏమాత్రం కూడా మనము మనసు ఉంచక తగ్గువాటి అందే ఆసక్తిలో ఉండడం దేవుని వాక్యం సరిస్తుంది. అదేవిధంగా మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. చాలా సందర్భాల్లో వీ డిపెండ్ అపాన్ అవర్ ఓన్ విజ్డమ్. చాలా సందర్భాల్లో మనం ఆలోచించే విధానం ఏంటంటే మన జ్ఞానంతో ఆలోచిస్తుంటాం. మన జ్ఞానం వద్దండి, దేవుని జ్ఞానంతో ఆలోచించండి, దేవుని వాక్యంతో ఆలోచించండి. ఎందుకంటే దేవుని వాక్యం మనకి మన జీవితాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యం మన జీవితాన్ని చూపిస్తుంది. మనం పర్ఫెక్ట్ కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. అటు రీతిగా ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఏ విషయంలో కూడా మన సొంత జ్ఞానంతో ప్రవర్తించొద్దు. అంటే మనం ఎప్పుడైతే మన సొంత జ్ఞానంతో ఫీల్ అవుతామో వీ ఫీల్ ఆల్వేస్ సుపీరియర్స్ దెన్ అదర్స్. ఎప్పుడైతే మన సొంత జ్ఞానంతో ఆలోచిస్తుంటామో వీ ఆల్వేస్ ఫీల్ దట్ వీఆర్ సుపీరియర్స్. ప్రతి వ్యక్తికి టాలెంట్స్ ఉన్నాయండి. ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడే. ప్రతి వ్యక్తిలో పొటెన్షియాలిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి, ప్రతి ఒక్కరిని కూడా మనం అభినందించాలి. అటు రీతిగా మనం ఒక కుటుంబంగా కానీ సంఘంగా కానీ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అటువంటి క్వాలిటీస్ మనం నేర్చుకున్నప్పుడు జీవితంలో మనము ఎన్నో విషయాల్లో నెగ్గుకుని రాగలమనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ 3 విషయాలు మనం ఒకరినొకరు మనసు కలిగి ఉండాలి, హెచ్చువాటి యందు మనసు ఉంచకూడదు, మనం మన యొక్క బుద్ధి మీద మనము ఆధారపడకూడదు వాక్యం చెప్పింది. అయితే ఈ దినాన్ని మనం నేర్చుకోబోతున్న ఆ పాఠం మనం చూసినప్పుడు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండేది. అది చాలా కష్టమైందే. మనం అందరితో సమాధానం ఉండడం అనేది కష్టమైంది. ఎందుకంటే కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వలేము. మనం కొన్ని సందర్భాల్లో మనం ఒక డిఫరెన్స్ వచ్చినప్పుడు వారితో మాట్లాడకుండా మనం మాట్లాడాం కదా. చాలా సందర్భాలు విష్ చేయలేకపోతూ ఉంటాం, మనం మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతూ ఉంటాం, ఉండలేకపోతాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ విధంగా ఉండడం వల్ల నీ జీవితంలో పీస్ ఉండదు. అది నేను ఖచ్చితంగా చెప్తాను. అటు రీతిగా ఒకవేళ మనం ఉన్నాం అనుకోండి, ఇతరులతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం అనుకోండి, మనం సంతోషంగా ఉండలేం. మన జీవితంలో ఎఫెక్ట్గా మనం ఏ పని కూడా మనం చేయలేం. అంతేనా? మీ వర్క్ ప్లేస్లో అయి ఉండొచ్చు, మీ కొలీగ్స్ తోటి సరైన మంచి కార్డియల్ రిలేషన్షిప్ లేదనుకోండి, పీస్ ఆఫ్ మైండ్ లేదనుకోండి, వారితో మీరు చక్కగా వర్క్ చేయగలరా? చేయలేరు. ఒకవేళ ఇంట్లో వాళ్ళతోటి వారితో మీకు పీస్ లేదనుకోండి, చక్కగా ఉండగలరా? మీరు ఉండలేరు. ఈ విధంగా మన జీవితంలో ఏ పరిస్థితులైనా సరే మనకు అందరితో సమాధానంగా లేనప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అది ఒక ఫ్రూట్ఫుల్గా ఉండదు, ఫలభరితంగా ఉండదు, అది ప్రొడక్టివ్గా ఏమాత్రం కూడా ఉండదు. అయితే ఏ విధంగా ఉండాలి అని చూసినప్పుడు వాక్యాన్ని చూసినట్లయితే మనం ఏం చేయాలి అని చూసినట్లయితే, ఒకటి, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాల్సింది కీడుకు ప్రతి కీడు
కానీ మనం లోకరీతికి ఏం చేస్తాం? వాళ్ళు తిట్టారనుకోండి, అట్లీస్ట్ ఒక 5 తిట్లు, అట్లీస్ట్ ఒక 10 తిట్లు కదా. ఒక మాట నిన్ను పాపం జారి అన్నారు, నువ్వు తప్పు చేయవా? మనందరం పెర్ఫెక్టేనా? కాదు. ఒక మాట వాళ్ళు నోరు జారి అన్నారనుకోండి, ఇంక అక్కడి నుంచి వాళ్ళని ద్వేషించడం ప్రారంభిస్తారు. ఇంకా వాళ్ళ మీద మాటలతోటి తోటాలతో వాళ్ళు బాధ పెడుతుంటారు, వాళ్ళ గురించి ఇతరులకు చెప్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత ఎలా ప్రవర్తిస్తున్నాం చూడండి, ఎంత ఆరోగ్యంగా ప్రవర్తిస్తున్నాం చూడండి. అంటే చాలా సందర్భాల్లో ఒకళ్ళు మీకు కీడు చేశారు కాబట్టి, లేకపోతే మీ గురించి అడ్డగా మాట్లాడారు కాబట్టి, లేకపోతే మీ ఎడలో ఏదైనా తప్పిదాన్ని చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారిని ఇంకా బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది లోకస్తులు చేసే పని అండి. ఇది లోకంలో దేవుని వాక్యం తెలియని వాళ్ళు, దేవుని బిడ్డలు కానివారు ఈ విధంగా ప్రవర్తిస్తారు. నువ్వు ఆ విధంగా ప్రవర్తించినట్లయితే ఏమి లాభం? దేవుని సన్నిధికి వస్తూ వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని నేర్చుకుంటూ విశ్వాసం ఉంటూ నీ ప్రవర్తన కూడా అలా ఉన్నట్లయితే ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. అది దేవుని నామాన్ని మహిమపరచదు. కాబట్టి మొట్టమొదటిగా మనము సమాధానంగా అందరితో ఉండాలంటే మొట్టమొదటి పని నువ్వు చేయవలసింది ఇది. ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నేను మాటలతో బాధ పెట్టారా? ఓర్చుకో. నీకు ఏదన్నా అపకారం చేశారా? ఓర్చుకో. కానీ చాలా సందర్భాలు ఇదే మనం చేయలేకపోతున్నాం. ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం కదా. దయచేసి అందరూ కూడా దీనికి ఎవరు అతిథులు కాదు. నా జీవితంలో కూడా ఎన్నో నేను తప్పిదాలు చేశాను. ఇమీడియట్గా రియాక్ట్ అయిపోవడం, ఇమీడియట్గా మాట్లాడడం, చాలా సందర్భాల్లో రీతిగా చేసినప్పుడు నేను రియలైజ్ అయ్యాను. నేను రియలైజ్ అయ్యి నన్ను సెల్ఫ్ ఎడిఫికేషన్ నేను చేసుకున్నాను. అట్రీతిగా మనం ప్రవర్తించకూడదు, అట్రీతిగా మనం మాట్లాడకూడదు. అట్రీతిగా ఉంటున్నట్లయితే మన వ్యక్తిత్వం ఏంటి, మన ఆత్మీయ జీవితం ఏంటి, మన సాక్ష్యం ఏంటి, మనం ఖచ్చితంగా చూసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో అనేక మంది కీడు చేసేవాళ్ళు ఉంటారు, అనేక మంది మాటల చేత బాధ పెట్టేవారు ఉంటారు, అనేక మంది మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు. ఇలాగా ఇక్కడే ఉందండి అని అనుకోవద్దు, అన్ని చోట్ల ఉంటుంది. ఈ లోకంలో అన్ని చోట్ల కూడా ఇటువంటి పరిస్థితులు మనం లేదండి బెహరాలు ఎలా ఉందండి, లేదు మా భీమవరంలో ఎలా ఉందండి, లేదు అన్ని చోట్ల ఉంటుంది. మనుషులందరూ ఒకటే, మనుషుల మనస్తత్వం అన్ని చోట్ల ఒకటే. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు కీడుకు ప్రతి కీడు చేయొద్దండి. ఎవరు కూడా కీడుకు ప్రతి కీడు చెప్పాను కదా లాస్ట్ వీక్. నీకు ఒక డిఫరెన్స్ వచ్చింది, బర్త్డే విషెస్ వాళ్ళు నీకు పెట్టారు, వాళ్ళకి నీకు డిఫరెన్స్ వచ్చింది, పెట్టడం మానేస్తున్నాను. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే వారికి నువ్వు పెట్టడం మానేస్తున్నావు అంటే వాళ్ళు బాధ పెట్టినాను అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే వాళ్ళకి బర్త్డే విషెస్ చెప్పకపోవడం వల్ల వాళ్ళు నువ్వు బాధ పెట్టానని అనుకుంటున్నావు. దయచేసి అలా చేయొద్దు. వాళ్ళు నీకు పెట్టకపోయినా సరే నువ్వు ఒకటి పెట్టాలి, వాళ్ళు నేను విష్ అయిపోయినా సరే నువ్వు విష్ చేయాలి. అట్రీతిగా ఉండాలి దేవుని బిడ్డగా. అంటే అటువంటి అప్రోచ్ నీ జీవితంలో ఉండాలి, అటువంటి యాటిట్యూడ్ ఉండాలి, అటువంటి మనస్తత్వం నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయవద్దని దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచు. ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవ్వనికైనాను చేయకుండా చూసుకున్నది. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలించాలి. అంటే మీ ద్వారా ఎప్పుడు ఇతరులకు మేలే జరగాలి, ఏమాత్రం కీడు జరగకూడదు. నీ ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకూడదు. ఓకే, నాకు ఇతను చేశాడు కాబట్టి ఇతన్ని నష్టపరచాలి, ఇతన్ని ఈ కార్యం చేశాడు కాబట్టి అతను ఇంకా నేను డ్యామేజ్ చేయాలి, అసలు ఆలోచించద్దండి. అటువంటి దృక్పథం మన మైండ్లో ఎప్పుడూ ఉండకూడదు. అటువంటి ఆలోచన మన మైండ్లో ఎప్పుడు కూడా రాకూడదు. ఎందుకంటే నీ మైండ్లో వస్తుందండి, దేవుడు చూస్తున్నాడు. అది నీ మైండ్లో వస్తుందని దేవుని చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు సాక్ష్యం కలిగిన బిడ్డవి, నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, దేవుని సన్నిధికి వెళుతున్నావు. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ప్రత్యేకత కనబడాలి. కాబట్టి కీడుకు ప్రతి కీడు ఎప్పుడు కూడా చేదు. మనుషులందరికీ కూడా మేలు చేసేవాడుగా నువ్వు చేతనైతే మేలే చేయి, కీడు మాత్రం ఎప్పుడు చేయకు. నీకు చేతనైతే మేలు చేయడానికే ప్రయత్నించి ఎవరికైనా సరే నువ్వు నీకున్న సామర్థ్యాన్ని బట్టి, అది ఏ స్థితిలో అయినా ఏ స్థాయిలో అయినా నువ్వు ఇతరులకు మేలు చేసే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే మేలు చేయడానికి ప్రయత్నం చేయి. కీడు ఎప్పుడు కూడా చేయడానికి ప్రయత్నము చేయకు. స్పెషల్లీ ఎవరైనా నీ కీడు చేసిన వారిని లేకపోతే నేను దూషించిన వారిని తిరిగి ప్రతి దూషణ చేయకు, ప్రతి కీడు నువ్వు చెయ్యకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చూసినట్లయితే,
ఏక మనస్కులై ఒకరినొకరు సుఖదుఖములందు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై యుండి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితారు కనుక కీడుకు ప్రతి కీడు దోషణకు ప్రతి దోషణ చేయక దీవించుడి. చూసారా, మనం మరి కీడుకు ప్రతి కీడు దోషణకు ప్రతి దోషణ చేయకుండా దీవించేవారుగా ఉండాలన్నమాట. మనం ఇతరులను బ్లెస్ చేసేవారుగా ఉండాలి, ఇతరులను అభినందించేవారుగా ఉండాలి. చాలా సందర్భాల్లో అభినందన కూడా చేయరు కొంతమంది, అది కూడా కొంత అసూయ. అభినందన కూడా చేయరు, అభినందించాలి, అప్రిషియేట్ కూడా చేయాలి. అంటే మనసులో ఏదో పెట్టుకుంటారనమాట, అది ఉండకూడదండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు జెన్యూనిటీ కావాలి, యథార్థత కావాలి. ఎప్పుడైతే యథార్థత ఉంటుందో ఫ్రీగా ఉంటాం మనం. యథార్థత లేనప్పుడు ఇతరులను అభినందించడం కూడా మనం అది కూడా నేర్చుకోవాలి, అటువంటి మనస్తత్వం. ఎందుకంటే న్యాచురల్గా హ్యూమన్ టెండెన్సీ అలా ఉంటుంది. అసూయ అనేది ఉంటుంది ఖచ్చితంగా, జలసీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి అసూయ మనం పెట్టుకోవద్దు. మనం ఇతరులను అభినందించే వరకు ఉండాలి, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషణకు ప్రతి దోషణ చేయొద్దు, ఇతరులను బ్లెస్ చేసే వరకు ఉండాలి, ఇతరులను అభినందించే వరకు ఉండాలి, ఇతరులను ప్రోత్సహించే వరకు ఉండాలి. ఇతరులను నువ్వు ఏదైనా మంచి చెప్పాలనుకున్నప్పుడు వారిని విమర్శనాత్మకం కాకుండా మంచిగా చెప్పే విధంగా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా చెప్పే విధంగా ఉండాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే ఇతరులను బాధ పెట్టే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, అది ఇప్పుడు చేయొద్దు. అటు రీతిగా మనము ఉండకూడదు. రెండవది చూసినప్పుడు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి అందే ఆలోచన కలిగి ఉండంట. మనం ఏం చేస్తున్నా సరే దేవుని దృష్టిలో పెట్టుకోవాలండి, అది ఆలోచించండి. ప్రతిదీ కూడా నువ్వు ఏది చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా నువ్వు ఇన్ వ్యూ ఆఫ్ గాడ్, అంటే దేవుని దృష్టిలో పెట్టుకుని నువ్వు చేస్తున్నప్పుడు ఒక విధంగా మనుషుల ఏళ్ళ నువ్వు తప్పిదాలు చేయవు, మనుషుల్ని బాధ పెట్టలేవు, మనుషుల్ని ఇబ్బందికి గురి చేయవు, మనుషులకి అసూయగా ప్రవర్తించవు, మరి అసూయతో ద్వేషంతో నువ్వేం పనులు కూడా చేయవు. ఎందుకంటే దేవుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవరికి కూడా నువ్వు ఎటువంటి కీడు చేయవు, మేలు చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే ఆలోచన చేస్తావు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో పెట్టుకుని నువ్వు దేవుని పెట్టవు కదా. నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పని విషయంలో కూడా నువ్వు దేవుని దృష్టిలో పెట్టుకుని నువ్వు చేస్తున్నప్పుడు అన్నీ కూడా నువ్వు మేలైనవే చేసేవాడుగా ఉంటావు. కాబట్టి అదేవిధంగా మనుషుల ఏళ్ళ కూడా, అంటే నువ్వు దేవుని దృష్టిలో పెట్టుకుని మనుషు ఏళ్ళ ప్రవర్తించాలన్నమాట. నువ్వు దేవుని దృష్టిలో పెట్టుకుని మనుషు ఏళ్ళ ప్రవర్తించాలి. నువ్వు ఈ లోకంలో ఉంటున్నావు, ఆ దేవుని భయం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటుందో నువ్వు ఎక్కడున్నా సరే పలానా వ్యక్తి క్రిస్టియన్ అండి, ఆయన ఆ విధంగా మాట్లాడు, పలానా ఆమె క్రైస్తవురాలండి చర్చ్కి వెళ్తుంది, ఆ వ్యక్తి అలా మాట్లాడదండి అని చెప్తారు. ఎందుకంటే నీ జీవితాన్ని వాళ్ళు చూస్తున్నప్పుడు నీ సాక్ష్యాన్ని వారే చెప్తారన్నమాట. కాబట్టి ఇతరుల మన సాక్ష్యాన్ని కలిగి ఉండాలంటే మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. అది దేవుని దృష్టిలో పెట్టుకుని దేవుడు చూస్తున్నాడు, నువ్వు అధికారులకైనా లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుడు చూస్తాడని చెప్పి నువ్వు అటు రీతిగా ప్రవర్తించేవాడుగా ఉండాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవుస్తుంది. తీతు పత్రిక 2:9-10 చూసినట్లయితే, దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడైన దేవుణ్ణి ఉపదేశములను అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనబరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించమని చెప్తాను. ఇక్కడ మనం గమనించినట్టే దాసులైన వారు అన్ని విషయాల్లో మన రక్షకుడైన దేవుని ఉపదేశంలో అలంకరించినట్లు వారు యజమానుల ప్రవర్తించాలని వాక్యం చెప్తున్నమాట. అంటే మన వర్క్ ప్లేస్లో మనం ఉంటున్నప్పుడు, అంటే లోకం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, నువ్వు దేవునిని భయాన్ని కలిగి ఉంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు అలంకరించుకుంటున్నప్పుడు, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు నువ్వు వర్క్ ప్లేస్లో కూడా వారికి లోబడి ఉంటామట. అంటే ఒబీడియన్స్ అనేది చూపిస్తావు, ఒబీడియన్స్ అనేది నువ్వు చూపిస్తామట. కాబట్టి మనం రెండోది చూసినప్పుడు మనుషులందరి కూడా నువ్వు యోగ్యమైన వాటిని చేస్తున్నావంటే దేవుని భయాన్ని కలిగిన మాత్రమే మనము చేస్తున్నాము అనే విషయాన్ని మనం గమనించాలి. మూడవది చూసినప్పుడు సఖ్యమైతే సమస్తమైన మనుషులందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం ఈ లోకంలో ఉన్న వారందరితో మనం కొన్ని సందర్భాల్లో డిఫరెన్సెస్ రావని నేను చెప్పను, విభేదాలు వస్తాయి, ఒపీనియన్స్ అనేకమైన విభేదిస్తుంటాం మనం. కొన్ని పరిస్థితులు ఆ విధంగా వస్తుంటాయి, కొన్ని పరిస్థితులు వస్తుంటాయి. బట్ స్టిల్
మన యొక్క విశ్వాసం ఉంటున్న నీవు నేను కూడా ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరితో మనకి వివాదం వద్దు, ఎవరితో మనకు శత్రుత్వమో వద్దు. ఏ ఒక్కరితో కూడా మన శత్రుత్వం వద్దు. అందరితో పీస్గా ఉండడానికి, అందరితో కూడా మనం పీస్గా ఉండడానికి మనం ప్రయత్నించాలి. దీని కొరకు మనం నటించకూడదు, అది మనం నేర్చుకోవాలి ఫస్ట్. దీని కొరకు మనం నటించకూడదు, అంటే ఉంటున్నట్టు నటిస్తుంటాం మనం, అలా వద్దు. బీ జెన్యూన్. ఎందుకంటే దేవుని దృష్టిలో పెట్టుకో. నువ్వు దేవుని దృష్టిలో పెట్టుకుని నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు నువ్వు ప్రతి ఒక్కరితో కూడా రియలిస్టిక్గా ఉంటావు. ఈ రియలిస్టిక్గా ఉన్నావు ఎందుకంటే నువ్వు దేవుడు చూస్తున్నాడు నిన్ను. కాబట్టి ఒకవేళ ఆ వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నాడు, ఆ వ్యక్తి నిన్ను దూషిస్తున్నాడు, ఆ వ్యక్తి నీ గురించి చెడ్డగా లేనిపోని వార్తలు సృష్టిస్తున్నాడు, లేకపోతే నీ గురించి ఏదో పుకార్లు చేస్తున్నాడు, దేవునికి అప్పగించాయి. ఎవరికి అప్పగించాలి? దేవుని. నీ చేతుల్లో తీసుకోక, దేన్ని కూడా నీ చేతిలోకి తీసుకోక. వాళ్ళు మాటలే అన్నారు నిన్ను, లేకపోతే నిన్ను ఏదో తిట్టారు, లేకపోతే నీకేదో నష్టం చేశారు, లేకపోతే నీకేదో నిన్ను బాధ పెట్టారు, అవన్నీ మనసులో పెట్టుకోక. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకుండా మ్యాక్సిమం శక్యమైతే అందరితో కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కష్టమైన పనే, బట్ స్టిల్ వి నీడ్ టు లెర్న్. ఇది నేర్చుకోవాలి జీవితంలో. ఈ పాఠాన్ని కానీ మనం నేర్చుకున్నట్లయితే మన జీవితంలో ఎన్నో పరిస్థితులు మనం విజయాన్ని పొందుతామండి. మన చేతిలో ఉంది అది, మన చేతిలో ఉంది. ఎందుకంటే యాటిట్యూడ్ ప్రాబ్లం అది. దాని ప్రాబ్లం ఏంటి? యాటిట్యూడ్ ప్రాబ్లం. మనం మార్చుకోలేకపోవడం అన్నమాట. మన మైండ్ సెట్ మనం మార్చుకోలేకపోవడం. ఎప్పుడైతే మనం మైండ్ సెట్ని మార్చుకుంటామో, ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుని భయాన్ని కలిగి ఉంటామో, ఖచ్చితంగా అందరితో మన సమాధానం ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాం. చాలా సందర్భాల్లో ఆలోచించండి, ఇక్కడ ఉన్నవారు హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్. ఎంతమంది ఇటు రీతిగా మనం ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మన యాటిట్యూడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా, మన ఆలోచన విధానం ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా, మన విశ్వాస జీవితం జెన్యూన్గా లేదు కదా దేవుని దృష్టిలో. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మనం అందరం కూడా అందరితో, ఇక్కడ ఉన్న విశ్వాసాలతోటే కాదండి, నీ వర్క్ ప్లేస్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఎంతోమంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం బయట వర్క్ చేస్తున్నప్పుడు కూడా, షాప్స్లో వెళ్ళినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు కదా. మనం షాప్స్కి వెళ్తున్నప్పుడు మనం వాళ్ళని కూడా హేట్ చేస్తుంటాం. వద్దు, వాళ్ళని కూడా హేట్ చేయద్దు. అంటే మనం చూస్తున్న పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు మనం చూస్తుంటాం. వీటన్నిటి గుండా మనం వెళుతున్నప్పుడు మనం అటు రీతిగా ఎప్పుడు కూడా మనం ప్రవర్తించకూడదు. అసూయతో ప్రవర్తించొద్దు, మనం కోపంతో ప్రవర్తించొద్దు, తగ్గించుకున్న వారికి ఉండాలి. అందరితో సమాధానంగా ఉంటున్న యాటిట్యూడ్ ఉన్నట్లయితే మన జీవితంలో ఎన్నో విజయాలు సాధించవచ్చు. అంత మాత్రమే కాదు, నీ యాటిట్యూడ్ ద్వారా దేవుని నామాన్ని మహింపరచవచ్చు. నీ యాటిట్యూడ్ ద్వారా దేవుని నామాన్ని మహింపరచవచ్చు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని. చూసారా, వాళ్ళకున్న పేరేంటంట? దేవుని కుమారులు. అంటే నీ జీవితంలో అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందంట. ఆ సమాధానం పరిచేవారు ఎవరంటారంటే ట్రబుల్ షూటర్స్గా ఉంటారన్నమాట. వాళ్ళు చిన్నవాళ్ళైనా కొన్ని సందర్భాల్లో కొన్ని గృహాలను అటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉంటారు సరే, సమస్యలు వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ సమస్య వాళ్ళ దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ సమస్య ఎటువంటిదైనా సరే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ట్రబుల్ మేకర్స్ ఉంటారన్నమాట. అంటే సమస్యను పెద్దది చేస్తారన్నమాట. సమస్యను ఏం చేస్తారు? పెద్దది చేస్తుంటారు. మాటలు చెప్తుంటారు. మాటలు చెప్పి ఇంకా వారిలో విభేదాన్ని సృష్టిస్తుంటారు, ఇంకా అంతరాన్ని సృష్టిస్తుంటారు. అటువంటి వ్యక్తుల మాటలు వినొద్దండి. నువ్వు ఆలోచించుకో. నువ్వు దేవుని పెట్టుకున్నప్పుడు వాళ్ళ మాటలు ఎందుకు వినాలి? చాడీలు వినొద్దు. ఒకవేళ నీ గురించి నెగిటివ్గా మాట్లాడారు, స్టిల్ విడిచిపెట్టేదాన్ని. నీ గురించి చెడ్డగా మాట్లాడారు, నేను బాధ పెట్టే మాటలు ఆ టైం విన్నప్పుడు బాధ కలుగుతుంటుంది. ఏమన్నా నీకు ఇది తెలుసా, పలానా వాళ్ళు మిమ్మల్ని ఎలా అన్నారని చెప్పేసరికి కొద్ది బాధ కలుగుతుంది. మనకి బాధ కలుగుతుంది. పలానా నన్ను ఎందుకు ఎలా అన్నారని చెప్పి బాధ కలుగుతుంది. బట్ స్టిల్ సబ్మిట్ టు గాడ్. నువ్వు దేవునికి అప్పగించు. కాబట్టి అందరితో కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. రోమపత్రిక సామెతలు 12:20 చూడండి. సామెతలు 12:20. కీడు కల్పించే వారి హృదయంలో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పేవారు సంతోషభరిత. చూసారా, ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. చూసారా, కీడు కల్పించే వాళ్ళు అంటే ఈ ప్రాబ్లమ్స్ పెద్ద చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన వేరుమాట. వాళ్ళు దీని ద్వారా మేలులు పొందడం ప్రయత్నం చేస్తారు, అంటే దీని ద్వారా బెనిఫిట్స్ పొందడం ప్రయత్నం చేస్తారు ఇద్దరి దగ్గర.
కొంతమంది అటువంటి పీపుల్ ట్రబుల్ మేకర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ ఆలోచన విధానం మోసం అన్నమాట. ఇద్దరిలో డిఫరెన్స్ క్రియేట్ చేసి వాడు ఇంకొకరికి బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాడి ఉద్దేశం ఏంటంటే కాన్స్టాంట్లీ కూడా ఇదే మాటలు చెప్తుంటాడు అన్నమాట నీకు. ఈ విధంగా చెప్పి మీలో ఆ యొక్క గ్యాప్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎవరైతే పీస్ మేకర్స్ ఉంటారో చూసారా, వాళ్ళు ఏంటంటే మీరు కలుసుకుంటే సంతోషిస్తారు, మీరు కలుసుకుంటే వారు సంతోషిస్తుంటారు. అండ్ ఇద్దరు సంతోషంగా ఉంటున్నప్పుడు లేదా ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతున్నప్పుడు వాళ్ళు సంతోషిస్తారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పీస్గా ఉండాలి, మీరు కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి, సహోదరులు కలిసి ఉండాలి, అలా కోరుకుంటారు. కాబట్టి ఈరోజు 2 kinds ఆఫ్ మనస్తత్వంలో ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. మోసం చేత ఇతరులను వారిని డిఫరెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు కొంతమంది కనబడుతున్నారు. సంతోషంగా ప్రాబ్లమ్ను సార్ట్అవుట్ చేసి పీస్ మేకర్స్ ఉండేవాళ్ళు కూడా కొంతమంది కనబడుతున్నట్టుగా దేవుని వాక్యం ఉంది. కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టండి, నిన్ను ప్రోత్సహించు వారిని, సమాధాన పరిచేవారితో వారి మాటలు వినడానికి మీరు ప్రయత్నము చేయండి కదా. రెండోదిగా సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానం ఉండండి. చివరిగా చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు అప్పగించండి. చాలా సందర్భాల్లో నేను చాలా డ్యామేజ్ చేసేసారు, నీకు చాలా నష్టం తెచ్చేశారు, స్టిల్ యూ డోంట్ డూ ఎనీథింగ్. వారికి ఏం చేయొద్దు, నువ్వేమి చేయొద్దు, వాళ్ళని మాటలు కూడా అనొద్దు నువ్వు. చాలామంది ఏంటంటే మనసులో ఆ భారం పెట్టుకుంటారన్నమాట. వాళ్ళు అనేదాకా వాళ్ళ మనసులో భారం తీరిపోదు, వాళ్ళకి ఏదో నష్టం చేసేదాకా వాళ్ళ భారం తీరిపోదు. దయచేసి అలా చేయొద్దు, ఆ విధంగా వద్దు. వాక్యం అది చెప్తుంది ఏంటంటే పగ తీర్చుకున్నట నా వంతు, దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిజమైన తీర్పు తీరుస్తాడు కదా. నువ్వు అనుకుంటున్నావు నువ్వు మంచిగా చేస్తావు అనుకుంటున్నావు, నువ్వు మంచివాడు అనుకుంటున్నావు. నువ్వు మంచివాడో చెడ్డవాడో దేవుడు కదా తీర్పు తెచ్చేది. నువ్వు చాలా సందర్భాల్లో నువ్వు చేసిన పని నువ్వు మంచి అనుకుంటావు, నువ్వు చేసిన పని నువ్వు మంచి అనుకుంటావు, వాళ్ళు కూడా అదే అనుకుంటారు. అటు సైడ్ వాళ్ళు కూడా బి కూడా అలాగే అనుకుంటుంది, ఏ కూడా అలాగే అనుకుంటుంది. అలా కాదు, మన ఇద్దరి మధ్య తీర్పు తీర్చేవాడు ఆయనే. కాబట్టి ఒక నష్టం చేసినా, నిన్ను బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా నీ చేతుల్లోకి ఏది తీసుకోకు. ఎందుకంటే దేవునికి అప్పగించే. ఎందుకంటే దేవుడు నిజమైన తీర్పు తీరుస్తాడు. దేవుడు నిజమైన కొన్ని సందర్భాల్లో శపిస్తూ ఉంటారు, అది కూడా చేయొద్దండి. చాలామంది దూషిస్తుంటారు, అది కూడా మనం చేయొద్దు. అది కూడా దేవునికి అప్పగించండి. నీకు ఏది నష్టం చేసినా, నేను ఇబ్బంది పెట్టినా, నిన్ను తిట్టినా, నిన్ను దూషించినా, నేనేం చేసినా సరే స్టిల్ వాళ్ళతో కూడా పీస్ఫుల్గా ఉండడం ప్రయత్నించండి. వాళ్ళతో కూడా సమాధానంగా ఉండి నువ్వు కూడా పీస్ఫుల్గా ఉంటావు, దేవునితో కూడా నువ్వు సమాధానంగా ఉండగలవు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సఖ్యమైతే అందరితో కూడా, మనుషులందరితో కూడా సమాధానంగా ఉండి ప్రయత్నించండి. దేవుని కుమారులుగా దేవుని నామాన్ని మహింపరచండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.